రా సౌండ్ రావాలి. సింపుల్గా మ్యాగీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. డిఫరెంట్గా మ్యాగీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మా ఫ్రెండ్ తన స్టైల్లో మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తుంది, చూసేయండి. మ్యాగీ చేయాలంటే ఫస్ట్ మ్యాగీని ఉడకబెట్టాలి. దానికోసం నేను కొన్ని వాటర్ తీసుకొని అందులోకి మ్యాగీ యాడ్ చేసి ఉడకబెడుతున్నాను. కానీ ఇక్కడ మనకి వాటర్ తక్కువయ్యాయి, అందుకే తర్వాత కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి మ్యాగీని మంచిగా 90% వరకు కుక్ చేసి పక్కన పెట్టేశాను. ఆ లోపు మా ఫ్రెండ్ వెబ్ సిరీస్ చూస్తూ ఇలా టమాటోస్ కట్ చేస్తుంది. చాలా చిన్న చిన్న క్యూబ్స్లా డిగ్నిటీగా కట్ చేస్తుంది. ఇలా చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టేసి అండ్ మిర్చిని కూడా 2 కట్ చేసి పక్కన పెట్టేసింది. ఇవి ఎందుకు రెడ్ కలర్ ఉన్నాయంటే పచ్చిమిర్చి కాస్త పండుమిర్చి అయిపోయాయి. ముందుగా ఇలా చూపించిన విధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఇందులోకి తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఆప్షనల్, మీ దగ్గర ఒకవేళ లేకపోతే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. పచ్చిమిర్చి, టమాటోస్ అవన్నీ యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మ్యాగీని ఉడకపెట్టి తీసుకున్న దాన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మ్యాగీ మసాలా మాకు 2 ప్యాకెట్స్ ఇచ్చారు, అవి యాడ్ చేసేయండి. అలానే ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి చూపించిన విధంగా కలిపేయండి. మా ఫ్రెండ్ చూడండి ఎలా కలుపుతుందో, చెఫ్ లెక్క ఇలానే కలిపేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. రాబోయే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.